హాయ్ ఫ్రెండ్స్. ఈ 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలు చాలా మన భారతదేశంలో వలస రాజ్యాలు ఏర్పరచుకోవడానికి వచ్చాయి. మనకు మీరు గ్రామాలలో గమనిస్తే ఒక చెరువు అది ఆల్మోస్ట్ నీళ్లు ఎండిపోబోతున్నాయి చేపలు పట్టుకోవడానికి. సో ఆ ఊరి ప్రజలంతా వెళ్తారు ఏదో ఒకటి తీసుకొని పట్టుకోవడానికి. అలాగా భారతదేశంలో సస్యశ్యామలంగా ఉంది, సంపదలు మెండుగా ఉన్నాయి, ఏదో విధంగా మనం దోచుకోవచ్చు అన్న ఉద్దేశంతో యూరోపియన్ కంట్రీస్ ఒక్కొక్కటి మన దేశం మీదకి వచ్చాయి. సో మీలో అందరికి తెలిసింది వాస్కో డి గామా 1498లో ఆయన మొట్టమొదటిసారి మే 20వ తారీఖున క్యాలికట్ కాజికోడ్ కేరళ వచ్చాడు. అది ఫస్ట్ బోర్డింగ్. ఇక దాని తర్వాత ఒక్కొక్క దేశం వస్తూ ఉంది, తర్వాత మనం అది కూడా వస్తుంది. సో ఈయన 1498లో వచ్చాడు. దాని తర్వాత ఇక మనకు 1510లో అబూబకర్ అనే ఒక గవర్నర్ జనరల్ వస్తాడు. అతను మనకు గోవాను రాజధానిగా చేసుకొని వీళ్ళు పాలన చేసుకోవడానికి అతను ఏర్పాటు చేశాడు. దాని తర్వాత వీళ్ళు మనకు విదేశాల నుంచి వచ్చిన ప్రతి దేశం, సూరత్ గుజరాత్, మన మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్, తర్వాత హుగ్లీ వెస్ట్ బెంగాల్, ఈ 3 ప్రాంతాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు అందరూ. అవి మనకు వరుసగా వస్తాయి. సో ఈ పోర్చుగీస్ వాళ్ళ పాలన వాళ్ళంతా నెక్స్ట్ కొచ్చిన్ పట్టుకున్నారు, కేరళ. దాని తర్వాత మ్యాంగ్లూర్, కార్వాన్, ఇవన్నీ చాలా పోరాటం చేసి అక్కడ క్వీన్ అబ్బక్క ఆమె చాలామంది ఈ పోర్చుగీస్ సేనా మన నావికాధిపతులను కూడా చంపి ఉంది. బట్ ఆమెను చివరికి మోసంగా పట్టుకొని ఆమెను ఉరిదీస్తారు. సో అల్టిమేట్గా 1961లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, వికే కృష్ణమేనన్ మనకు రక్షణ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఈ గోవాను ఒక చిన్నపాటి యుద్ధం చేసి దాన్ని రిలీజ్ చేసిన తర్వాత కానీ పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోలేదు. సో 1961, 40 ఏళ్ళు మనకు స్వాతంత్రం వచ్చినా కూడా 61 వరకు పోర్చుగీస్ వాళ్ళు గోవాను వదలలేదు. సో చివరికి మనకు పెద్ద పోరాటం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనకు నెహ్రూను ఈ మధ్య విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ మరి ఆయన చేసిన మంచి పనుల గురించి కూడా, ఆయన చేసిన యుద్ధాల గురించి కూడా, మనకు చైనాతో యుద్ధం ఓడిపోయాడు అందరికీ తెలుసు. చైనాతో అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ వార్, అది మన సత్తా చైనాతో సరిపోదు. ఎనివే దాని గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. సో ఇది పోర్చుగీస్ వాళ్ళ చరిత్ర 1961తో ముగిసింది. సో మనకు వీళ్ళు నెక్స్ట్ వచ్చింది డచ్ వాళ్ళు. వీళ్ళంతా ఏం చేశారంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు, డచ్ వాళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. సో అన్నీ వీళ్ళు అదే పేర్లు పెట్టుకున్నారు. సో మనకు ఈ డచ్ వాళ్ళు
మనకు 1605లో మన దేశానికి వచ్చారు. మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. దాని తర్వాత పులికాట్ 1610లో, 1616లో సూరత్లో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఈ 1653-58లో ఈ బీహార్లో పాట్నా సైడ్ ఒక ఫ్యాక్టరీ పెట్టారు. మనకు 1663లో ఈ డచ్ వాళ్ళు ఈ కొచ్చిన్ను ఎవరైతే ఈ పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్ ఉందో దాన్ని లాగేసుకున్నారు వాళ్ళతో యుద్ధం చేసి. సో వీళ్ళు కూడా కొట్టుకున్నారు. వీళ్ళు మన స్వదేశీ రాజులతో కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళతో కూడా యుద్ధం చేశారు. అదంతా సో చివరికి 1759లో బ్యాటిల్ ఆఫ్ బెదారా అని హుగ్లీ దగ్గర జరిగిన యుద్ధంలో 25 నవంబర్ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయి, దాని తర్వాత 1759 తర్వాత డచ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని వీళ్ళు 1664లో మన దేశానికి వచ్చారు. 1667లో ఫ్రాంకిస్ కరోన్ అని ఆయన వచ్చి ఒక సూరత్లో ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. 1669లో మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. 1673-74లో మనకు పాండిచ్చేరి, చందేమాగి అనే ఈ వెస్ట్ బెంగాల్, తర్వాత పాండిచ్చేరి తమిళనాడు దగ్గర ఇవి అక్కడ వీళ్ళు పెట్టారు. ఈ పాండిచ్చేరి మొన్నటి 1953 వరకు 54 వరకు ఈ ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. దాని తర్వాత 1954లో వాళ్ళు మనకు ఒక అగ్రిమెంట్ చేసుకొని భారతదేశంతో దాన్ని మన దేశానికి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఫ్రెంచ్ వాళ్ళ చరిత్ర. ఇక ఇంగ్లీష్ వాళ్ళు 1608 ఆగస్టు 24న విలియం హాకిన్స్ అని ఈ బ్రిటిష్ నాయకుడు ఈ బిజినెస్ కోసం అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ చేసుకొని వచ్చారు. వీళ్ళు జహాంగీర్, అప్పుడు చక్రవర్తి ఆగ్రాలో మనకు జహాంగీర్ గారు ఉన్నారు, మొఘల్ చక్రవర్తి. సో ఇతను ఈ హాకిన్స్ సూరత్కు వచ్చాడు. సో 1615లో ఈ తర్వాత జహాంగీర్ను కలిశాడు ఎవరు, హాకిన్స్. ఆయన పర్మిషన్ తీసుకున్నాడు, సూరత్లో ఒక ఫ్యాక్టరీ కట్టారు. 1615లో థామస్ రో వచ్చాడు. దాని తర్వాత ఈ 1757లో జరిగిన జూన్ 23వ తారీఖున జరిగిన ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, దాంట్లో సిరాజుద్దీలను రాబర్ట్ క్లైవ్ అతను ఓడించి అక్కడ నుండి బ్రిటిష్ సామ్రాజ్యము ఈ దేశంలో సుస్థిరతను ఏర్పరచుకొని అంచెలంచెలుగా ఎదిగి 1857లో మొదటి సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర యుద్ధం జరిగిన తర్వాత సో మనకు 1857 తర్వాత ఈ బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా ఈ దేశాన్ని పరిపాలించడానికి తీసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేస్తాడు. దాని తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలుసు, చాలా పోరాటాలు చేశారు. సో 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం ఇచ్చి లార్డ్ మౌంట్ బేటన్ గవర్నర్ జనరల్ సో ఆయన అప్పచెప్పి ఆయన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. సో మన దేశానికి డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. స్పెయిన్ వాళ్ళు రాలేదు. స్పెయిన్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, మేము ఆఫ్రికా సైడ్ పోతాం, మీరు ఆఫ్రికా సైడ్ ఎవరు రావద్దు సో అని చెప్పేసి వాళ్ళు అటు సైడ్ వెళ్ళారు. సో ఈ విధంగా యూరోపియన్ కంట్రీసు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయో మనకు ఆఫ్రికా తర్వాత ఆసియా కంట్రీస్లో అక్కడల్లా వీళ్ళు వేలు పెట్టి చివరికి
అక్కడ దోచుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు బలపడ్డారు, ఈ దేశాలన్నీ పేద దేశాలయ్యాయి. ఇది మనకు చరిత్ర. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.